అండ్ వాసంతి. ఇలా క్లాప్స్ కొడదాం అనుకున్నా, ఇలా లేచి నించొని చప్పట్లు కొట్టచ్చు. బట్ ఎక్కడో ఒక విషయంలో అది జస్ట్ మిస్ అయిందని నేను అనుకుంటున్నాను. మజాక్ చేస్తుండేనారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లా మజాక్ ఇంకొకసారి ఏకరా నువ్వు అనుకుంటున్నాను. ఎందుకు మహేష్ టాపిక్ ని కొద్దిగా నువ్వు స్ట్రెచ్ చేసావు అనిపించింది కళ్యాణ్. వాడు వీడు అంటాడు, అంత స్పేస్ లేదు మా ఇద్దరికి. ఐ డోంట్ రిమెంబర్, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. స్టేజ్ మీద అనడం నచ్చలేదు పర్సనల్ గా తీసుకున్నాడు కదా. నేను కూడా చెప్పాను సార్ లాన్ లో, కొంచెం స్ట్రెచ్ చేయకు ఆ టాపిక్ ని అని. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. మీకు అందరి మధ్యలో ఒక సజెషన్ ఇచ్చినప్పుడు సార్ ఎందుకు ఆ పర్టికులర్ పర్సన్ మీదే మీరు ఎక్కువ టార్గెటెడ్ గా ఉన్నారేమో. ఎందుకే ఆ పిల్ల మీద అంత పక్క పెట్టేశావు? ఏమన్నా చేసింది అమ్మాయి నీకు? నీ నోటితో నువ్వే అన్నావు. ఒప్పుకున్నాను సార్. వాసంతి నేను నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని. ఒప్పుకున్నాను సార్. వాసంతి కూడా అది యాక్సెప్ట్ చేసింది. ఒప్పుకున్నాను సార్. భయ్యా భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఇక్కడ నాకు టోటల్ వీక్ లో చూసినప్పుడు అనవసరంగా అతని మీద కాంట్రడిక్ట్ అయ్యారు. మళ్ళీ మీరే అతను చెప్పిన సజెషన్ ని యాక్సెప్ట్ చేశారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఎన్ని గంటలు చేస్తావు జిమ్ నువ్వు? డిపెండ్. కళ్యాణ్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. 10 మంది అమ్మాయిల మధ్యలో వచ్చేది ఒక కొండని ఫస్ట్ నువ్వు పడేసావండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇది నాకు తెలుసు. టోటల్ గా సినియర్ బట్టి నీకేం అర్థమైంది? క్యాలిక్యులేషన్స్ కాదు, పొలోమని ఒక్కడ వెళ్ళిపోకూడదు లేడీస్ మధ్యలో. బాను జాన్ అండ్ భాన్. సిద్ధు సోనియా ఓపెనెంట్ గా మిమ్మల్ని తీసుకున్నారు. వై? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? ఈజీ అండి. లయ గారు 1 సెకండ్. జాను ఏడుస్తున్నారు మీరు. ఏమైంది? జడ్జెస్ ఏది చెప్పినా మీ మంచి కోసమే చెప్తారు, నాట్ టు హర్ట్ యూ. నువ్వు కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలని బ్లాక్ రోజ్ ఇచ్చావు. సంథింగ్. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఏడుకి ఎందుకంత ఏడుస్తున్నావు బేటా? అరే అరే నాన్న, ఎందుకంత ఏడుస్తున్నావు? ఆవిడ చాలా బాధపడుతుంది, పక్కన తీసుకెళ్ళు.